హలో ఫ్రెండ్స్, మనం మహాభారతం అరణ్య పర్వంలోని రామాయణం గురించి తెలుసుకుందాం. మనకి ఒకరోజు ధర్మరాజు వద్దకు మార్కండేయ మహర్షి వచ్చారన్నమాట. ధర్మరాజు అతన్ని సాదరంగా ఆహ్వానించాడు. ఉచితాసనం ఇచ్చి ఆద్యపాద్యాదులతో సత్కరించాడు. మహర్షి, మేము ద్రౌపది ఈ అడవుల్లో ఇన్ని కష్టాలు పడుతున్నాం కదా, మా వలె అడవుల్లో కష్టాలు పడ్డవారు ఉన్నారా అని అడిగాడు. దానికి మార్కండేయ మహర్షి ఇలా చెప్పసాగాడు. ధర్మజ, పూర్వము ఇక్ష్వాకు వంశంలో అజుడు అనే రాజు ఉండేవాడు. అతని కుమారుడు దశరథుడు. దశరథుడు తండ్రి గారెవరు? అజుడు అన్నమాట. అతనికి దశరథునికి ముగ్గురు భార్యలు. వారిలో కౌసల్య అనే భార్యకు రాముడు, కైకేయి అనే భార్యకు భరతుడు, సుమిత్ర అను భార్యకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అనే కుమారులు కలిగారు. బ్రహ్మకు మానసపుత్రుడైన పులుస్తునకు వైశ్రావణుడు అనే కుమారుడు జన్మించాడు. వైశ్రావణుడు తన తండ్రి పులుస్తుని మాట వినకుండా బ్రహ్మ గూర్చి తపస్సు చేశాడు. నలకుబేరుడు అనే కుమారుడిని, లోకంలో ఉన్న ధనానికి ఆధిపత్యాన్ని, లంకా రాజ్యాన్ని, శివునితో స్నేహాన్ని కోరుకున్నాడు. పులస్త్యుడు తన శరీరం నుండి విశ్రవసువు అనే అతన్ని సృష్టించి వైశ్రావణునికి హాని చేయమని పంపాడు. ఇది తెలిసి వైశ్రావణుడు విశ్రవసు వద్దకు పోయి, అయ్యా, నేనుకు పుత్ర సమానుడును, దయచూపుము అని ఆయనకు నృత్యం, గీతం, విద్యా విశారదులైన 3 రాక్షస వనితులను సృష్టించి ఇచ్చాడు. ఆ 3 రాక్షస వనితులు ఎవరంటే పుష్కోత్కట, మాలిని, బక. వారు విశ్రవసుకు పరిచర్యలు చేస్తున్నారు. విశ్రవసువు వారికి సంతానాన్ని ప్రసాదించాడు. పుష్కోత్కటకు రావణుడు, కుంభకర్ణుడు, మాలినికి విభీషణుడు, బకకు కరుడు, శూర్పణఖ అనే కవలలు జన్మించారు. మనకిది మహాభారతం అరణ్యపర్వంలోని రామాయణంలో రావణుడి యొక్క తల్లిగారి పేరేం పేరు? పుష్కోత్కట. అదే ఉత్తర రామాయణంలో అయితే కైకసి. ఇలాంటి అంశాలన్నీ కొద్దిగా గమనిస్తూ ఉండండి. తర్వాత విశ్రవసువు వారికి నామకరణం చేశాడు. వారిలో రావణుడు అత్యంత పరాక్రమవంతుడు, 10 తలలు కలవాడు, కోపిష్టి. కుంభకర్ణుడు కూడా కఠిన హృదయుడు, గర్విష్టి. విభీషణుడు మంచి గుణాలు కలవాడు. కరుడు దుర్మార్గుడు, బ్రాహ్మణులను అవమానించేవాడు, రక్త మాంసాలు ఆహారంగా తీసుకునేవాడు. శూర్పణఖ కూడా పాపాత్మురాలు, అధర్మపరురాలు. ఆ రాక్షస కుమారులు తండ్రి అయినటువంటి విశ్రవసువు దగ్గర వేదాంగాలు, విలువిద్య అభ్యసించారు. ఒకరోజు వైశ్రావణుడు అంటే కుబేరుడు అనమాట, వారిని చూడడానికి వచ్చాడు. అతని వైభవాన్ని చూశారు రావణాదులు. అది అంతా అతనికి తపస్సు వలన సమకూరిందని తెలుసుకున్నారు. వారు కూడా తపస్సు చేయడానికి బయలుదేరారు. రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు బ్రహ్మను గూర్చి 1000 సంవత్సరాలు తపస్సు చేశారు. వారికి శూర్పణఖ, కరుడు సేవలు చేస్తూ ఉన్నారన్నమాట. కానీ బ్రహ్మ ప్రత్యక్షం కాలేదు. రావణుడు తన తలలో ఒక తలను ఖండించి అగ్నికి ఆహుతి చేశాడు. కానీ బ్రహ్మదేవుడు సాక్షాత్కరించలేదు. ఆ ప్రకారం 1000 సంవత్సరాలకు ఒక తల చొప్పున 9 తలలు అగ్నికి ఆహుతి చేశాడు. 10,000 సంవత్సరాలు పూర్తయ్యాయి. తన 10వ తలను ఆహుతి చేయడానికి సిద్ధమయ్యాడు రావణుడు.
అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. రావణుకి ఖండించిన 9 తలలను తిరిగి ప్రసాదించాడు. ఏమి వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు రావణుడు, బ్రహ్మదేవ, నేను దేవతల చేత కానీ, పితరుల చేత కానీ, రాక్షసుల చేతలు కానీ, పాముల చేత కానీ, గాంధర్వుల చేత కానీ, విద్యాధర యక్షుల చేత కానీ నేను ఓడిపోకూడదు. విశ్వంలో ఎక్కడికైనా నా ఇష్టం వచ్చినట్టు సంచరించే కామరూపాన్ని ప్రసాదించు అని కోరాడు. బ్రహ్మదేవుడు, రావణ, నీకు మనుజుల వల్ల తప్ప, అంటే మనుష్యులు తప్ప ఇతరుల వల్ల నీకు మరణ భయం లేదు అని వరం ఇచ్చాడు. తర్వాత కుంభకర్ణుని చూచి, నీకు ఏం వరం కావాలో కోరుకో అని అడిగాడు. దానికి కుంభకర్ణుడు విధివశాత్తు తనకు అత్యంత ప్రియమైన నిద్రను ప్రసాదించమన్నాడు. అలాగే అని బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు. తర్వాత విభీషణుని చూచి, నీకు ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. దానికి విభీషణుడు, దేవా, నాకు ఎంతటి ఆపద వచ్చినా నాలో పాప చింతన పొడసూపకుండుగాక నాకు బ్రహ్మాస్త్రాన్ని అనుగ్రహించు అని ప్రార్థించాడు. దానికి బ్రహ్మ, అయ్యా, నీవు రాక్షస వంశంలో పుట్టినను ఇంతటి ధర్మబుద్ధి కలిగి ఉన్నావు. నీకు అమరత్వం ప్రసాదిస్తున్నాను. నీవు కోరిన వరాలను ఇచ్చాను అని చెప్పి అంతర్ధానమయ్యాడు. బ్రహ్మదేవుని వలన వరాలు పొందిన రావణుడు అమిత గర్వంతో కుబేరుని మీదకి లంకా నగరానికి యుద్ధానికి వెళ్ళాడు. రావణుని శక్తి తెలుసుకున్న కుబేరుడు పుష్పక విమానం ఎక్కి లంకను వదిలి పారిపోయాడు. రావణుడు అతన్ని వెంబడించి అతని విమానాన్ని అపహరించాడు. దానికి యక్షరాజైన కుబేరుడు కోపించి, పెద్దవాడమైన నన్ను అవమానించి నా విమానాన్ని అపహరించావు, ఇది పరుల పాలు అవుతుంది అని శపించాడు. తరువాత రావణుడు దేవలోకం మీదకి దండెత్తి ఇంద్రుడిని, దేవతలను జయించాడు. లోకాలను గడగడలాడించాడు. అప్పుడు ఋషులు, దేవతలు అందరూ కలిసి అగ్నిదేవుని వెంట పెట్టుకొని బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళారు. విశ్రవసుని కుమారుడు రావణుడు దేవతలను జయించి వారిని తన దాసులుగా చేసుకున్నాడు. లోకాలు భయంతో వణికిపోతున్నాయి, మీరు కాపాడాలి అని ప్రార్థించారు. అయ్యా, నేను ఈ విషయంలో నారాయణతో ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాను. శ్రీ మహావిష్ణువు మానవునిగా జన్మించి అతన్ని హతమారుస్తాడు. ఇంద్రుడు, మిగిలిన దేవతలు వానరులుగా, ఎలుగుబంటులుగా జన్మిస్తారు అని దుందుభి అనే యక్షకాంతను పిలిచి ఆమెను కుబ్జ రూపంన మందర అనే పరిచారికగా భూలోకంలో జన్మించి దేవకార్యము నిర్వహించమన్నాడు. మనకి మందర ఉంటుంది కదా, ఆమె ఎవరంటే మహాభారతం ప్రకారం దుందుబి అనే యక్షకాంత అన్నమాట. తర్వాత బ్రహ్మదేవుని ఆజ్ఞ ప్రకారం దేవతలు పెద్ద కొండల వలె వజ్ర సమానమైన శరీరములతో అత్యంత పరాక్రమవంతులైన వానరులను, ఎలుగుబంటులను జన్మించారన్నమాట. ఇది ఇలా ఉండగా అయోధ్యలో దశరథ మహారాజుకు శ్రీరాముడు మొదలగు పుత్రులు కలిగారు. వారు పెరిగి పెద్దవారయ్యారు. వేదాంగాలు చదువుకున్నారు. విలువిద్యలో నిష్ణాతులయ్యారు. దశరథుడు వారికి వివాహాలు జరిపించాడు. శ్రీరాముడిని యవ్వరాజ్య పట్టాభిషేక్తుని చేయడానికి నిర్ణయించాడు దశరథుడు. మంత్రులను, పౌరులను సంప్రదించి ముహూర్తం నిర్ణయించాడు. ఆ సమయంలో కైకేయి కుమారుడైన భరతుని పెంచిన మందర అను దాది కైకేయి వద్దకు పోయి, అమ్మా, ఇదేం చోద్యం అమ్మా, నీ భర్తకు నీ మీద అస్సలు ప్రేమ లేదా? నీ మీద ఎంతటి ప్రేమ చూపించాడు? ఆయన మాయ మాటలు నమ్మి నీవు మోసపోయావమ్మా. దశరథునికి నీ మీద అస్సలు ప్రేమ లేదు. అదుగో ఆ కౌశల్య మీదనే ప్రేమ. అందుకే ఆమె కొడుకును రాముని రాజుగా చేస్తున్నాడు.
ఇంక నేనేం చేసేది? నిన్ను నీ కొడుకును పక్కన పెట్టి రాముడు రాజ్యం చేస్తాడు అని పలికింది మందర. ఆమె మాటలు విని కైకేయి సంభ్రమంతో వెంటనే తన భర్త దశరథుని వద్దకు వెళ్ళింది. మహారాజా, ఇది వరకు నాకు ఒక వరం ఇచ్చారు, ఆ వరం ఇప్పుడు ప్రసాదిస్తారా అని అడిగింది. అలాగే అన్నాడు దశరథుడు. అప్పుడు కైకేయి తన కుమారుడు భరతుని యవ్వన రాజ్య పదమునందు అభిషిక్తుని చేయుట, శ్రీరాముణ్ణి 14 ఏళ్ళు అడవులకు పంపుట అనే వరాన్ని ప్రసాదించమని అడిగింది. ఆ మాటలు విని దశరథుడు స్పృహ తప్పి పడిపోయాడు. తన తల్లి కైకేయి వరం కోరడం, తన తండ్రి ఆడిన మాట తప్పలేక మూర్ఛపోవడం గురించి తెలుసుకున్న శ్రీరాముడు వెంటనే తన తల్లి కైకేయి మాట ప్రకారం తన భార్య సీతతో సహా అరణ్యానికి బయలుదేరాడు. శ్రీరాముని తమ్ముడు లక్ష్మణుడు అతన్ని అనుసరించాడు. తరువాత దశరథుడు మూర్ఛ నుంచి తేరుకున్నాడు. తన కుమారుడు శ్రీరాముడు భార్య సీతతో తమ్ముడు లక్ష్మణునితో వనవాసం వెళ్ళాడని తెలుసుకున్నాడు. ఆ శోకం తట్టుకోలేక దశరథుడు మరణించాడు. కైకేయి భరతుణ్ణి పిలిపించింది. కుమారా, నీ తండ్రి దశరథుడు మరణించాడు, నీ అన్నలు వనవాసం వెళ్ళారు, ఇంకా ఈ రాజ్యానికి వారసుడు నువ్వే, కాబట్టి రాజ్యభారాన్ని వహించు అని చెప్పింది. భరతునికి కోపం, దుఃఖం ఒకేసారి కలిగాయి. అమ్మా, నువ్వు మా సూర్యవంశానికి మచ్చ తెచ్చావు, కోరరాని కోరిక కోరి నా తండ్రి మరణానికి కారణమయ్యావు, నా అన్న రాముణ్ణి లక్ష్మణ్ణి అడవులకు పంపావు, నీవు చేసిన పాపమునకు అంతం లేదా అని తల్లిని తొలనాడాడు. తర్వాత తండ్రికి యథావిధి అంతిమ క్రియలు నిర్వహించాడు. మంత్రులతో సామంతులతో 3 తల్లులతో తమ్ముడు శత్రుఘ్నుతో రాముడు ఉన్న త్రికూట పర్వతమునకు బయలుదేరాడు. జటా వల్కలు చర్మము ధరించిన రాముణ్ణి చూచాడు. ఆయన కాళ్ళ మీద పడి, అన్నా, మన తండ్రి మరణించాడు, నీవే మాకు దిక్కు, నీవు అయోధ్యకు వచ్చి రాజ్యాభిషిక్తుడైతే మమ్మల్ని పాలింపుము అని ప్రార్థించాడు. కానీ రాముడు దానికి సమ్మతించలేదు. అప్పుడు భరతుడు రాముని పాదుకులు తీసుకొని అయోధ్యకు వచ్చి నందిగ్రామం వచ్చి రాము పాదుకులను పూజించుచు రాముని ప్రతినిధిగా రాజ్యపాలన చేయసాగాడు. తరువాత శ్రీరాములు వారు శరభంగ ముని ఆశ్రమానికి వెళ్ళారు. అక్కడ నుండి దండకారణ్యానికి వెళ్ళారు. గోదావరి తీరంలో ఒక పర్ణశాలను నిర్మించుకొని అక్కడ నివసిస్తున్నారు. అప్పుడు దశకంఠుని చెల్లెలు శూర్పణఖ అక్కడికి వచ్చి వారికి అపకారం చేయబోగా ఆ రాజకుమారులు ఆమెకి ముక్కు చెవులు కోసి పంపారు. లక్ష్మణుల వారు ముక్కు చెవులు కోసి పంపుతారనమాట. శూర్పణఖ సోదరులైనటువంటి కరదూషణులు జనస్థానంలో వీళ్ళు నాయకులుగా ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఫస్ట్ 14 మంది వస్తారు. ఆ 14 మందిని ఒక్క క్షణంలో మన శ్రీరాములు వారు సంహరిస్తారు. తర్వాత 14,000 మంది వస్తారు. 14,000 మందిని కూడా సంహరించేస్తారు. 14,000 మంది రాక్షసులతో శ్రీరాముని మీదకి యుద్ధానికి వచ్చారు. రాముడు వారిని సంహరించాడు. అప్పుడు శూర్పణఖ రావణు వద్దకు వెళ్ళి అతని పాదాల మీద పడి ఏడ్చింది. ఆమెకు జరిగిన పరాభవం చూచి రావణుడు, సోదరి శూర్పణఖ, నీకు పరాభవం చేసిన వాడు ఎవడో చెప్పు, వాడికి ఆయువు తీరిపోయింది, వాడిని వెంటనే వధిస్తాను అన్నాడు కోపంతో రావణుడు. అప్పుడు శూర్పణఖ తాను రామలక్ష్మణుల వద్దకు పోయినప్పటి నుండి కరదూషణుల మరణం వరకు జరిగిందంతా సవిస్తరంగా చెప్పింది. రావణాసురుడు వెంటనే గోకర్ణ క్షేత్రానికి వెళ్ళాడు. అక్కడ శ్రీరాముని చేతిలో పరాభవాన్ని పొందిన మారీచుడు అనే రాక్షసుడు శివుని గూర్చి తపస్సు చేసుకుంటున్నాడు. మారీచుడు రావణాసురునికి మంత్రిగా పనిచేసేవాడు. మారీచుడు రావణాసుని ఆహ్వానించాడు. మారీచ, రాముడు అనేవాడు మన కరుణ్ణి దూషుణ్ణి రాక్షసుల్ని సంహరించాడు. ఇప్పుడు దండకారణంలో ఉన్నాడు. వాడిని పరాభవించాలి. నీవు నాకు సాయం చేయాలి అని
రావణుడు మారీచుని అడిగాడు. ఆ మాటలు వినగానే మారీచుడు వణికిపోయాడు. రావణ, యుద్ధంలో రాముని పరాక్రమం గురించి నీవు వినలేదా? శివుడు కూడా రామబాణానికి ఎదురు నిలవలేడు. నీవు చేటుకాలం దాపురించి పని చేస్తున్నావు. నీ ప్రయత్నము మాను. నేను రామునితో యుద్ధంలో ఓడిపోయి ఈ విధంగా తపస్సు చేసుకుంటున్నాను అని చెప్పాడు. మారీచ, నీవు నా మాట వినకపోతే ఇప్పుడే నిన్ను సంహరిస్తాను అన్నాడు రావణుడు. వీడి చేత చచ్చే కంటే రాముని చేతే చావడం మంచిది అనుకున్నాడు మారీచుడు. రావణ, నీకు మంచి చెప్పాను, నీవు వినలేదు. నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి అని చెప్పాడు మారీచుడు రావణుడితో. మారీచ, నీవు ఒక బంగారు లేడు రూపం ధరించి రాముని భార్య సీత ముందు నిలిచి ఆమెను ప్రలోభపెట్టుము. సీత బంగారు లేడుని తెచ్చి ఇమ్మని రాముని అడుగుతుంది. రాముడు నిన్ను పట్టుకోవడానికి వెళ్తాడు. అప్పుడు నేను సీతను అపహరిస్తాను. సీతా వియోగంతో అతను పరితపిస్తాడు అని చెప్పాడు. రావణాసుని ఆదేశం మేరకు మారీచుడు బంగారు లేడు రూపంలో రాముని ఆశ్రమం దగ్గర తిరుగుతున్నాడు. సీత చూచింది. బంగారు లేడు తెచ్చిపెట్టమని రాముని అడిగింది. విధి ప్రేరితుడైన రాముడు సీత సంరక్షించమని లక్ష్మణుని నియోగించి బంగారు లేడిని తరుముకుంటూ వెళ్ళాడు. అందినట్టే అందకుండా పారిపోయింది బంగారు లేడి. రాముడు దాన్ని తరుముతూ చాలా దూరం పరిగెత్తాడు. అప్పటికి అర్థమైంది రాముడికి అది రాక్షస మాయ అని. వెంటనే బాణాన్ని సంధించి విడిచాడు. అది మారీచునికి తగిలింది. వాడు హా లక్ష్మణ, సీత అని రాముని కంఠస్వరంతో అనుకరిస్తూ అరిచి కింద పడి మరణించాడు. ఈ అరుపును సీత విన్నది. లక్ష్మణ్ నుంచి వచ్చి, లక్ష్మణ, మీ అన్నయ్య ఆపదలో ఉన్నట్టున్నాడు, నీవు వెళ్ళి రక్షించు అని చెప్పింది. అమ్మా సీత, భయపడము. శ్రీరామును గెలవగల సూర్యుడు ఈ లోకంలో లేడు. ఇప్పుడే రాముడు శత్రు సంహారం చేసి రాగలడు అని పలికాడు. సీతకు కోపం వచ్చింది. ఆ కోపావేశంలో లక్ష్మణుని మీద అనుమానం కలిగింది. ఆ అవమానకరంగా మాట్లాడుతుంది అన్నమాట. లక్ష్మణ, నాకు నీ తలంపు అర్థమైంది. నా మీద నీకు ఈ విధమైన జాలి ఎందుకు? నేను చావనైనా చస్తాను కానీ నీకు దక్కను అని కఠోరంగా పలికింది. లక్ష్మణుడు ఆ మాటలు వినలేక చెవులు మూసుకున్నాడు. వెంటనే విల్లు అమ్ములు తీసుకొని రాముడు వెళ్ళిన మార్గం వైపు వెళ్ళాడు. అవకాశం కోసం ఎదురు చూస్తున్న రావణుడు సన్యాస రూపంలో అక్కడికి వచ్చాడు. మార్గాయాసంతో అలసిపోయినట్టు కనిపించాడు. సీత ఆ సన్యాసిని చూచింది. ఆయనకు అతిథి సత్కారాలు చేసింది. తినడానికి పండ్లు ఇచ్చింది. సీతను చూస్తూ రావణుడు మోహంతో వివసుడయ్యాడు. ఇక్కడ మనకి మీరు గమనించాల్సిన అవసరం లక్ష్మణ రేఖ అవేమి ఉండవు అన్నమాట. సుందరి, నా పేరు రావణుడు. నేను దానవ నాయకుడును. నా రాజధాని లంక. నీవు నన్ను వరించి నన్ను భర్తగా చేసుకో, దివ్యమైన భోగాలను అనుభవించు. అయినా రాఘవుడు ఎక్కడ? వాడితో ఈ అడవుల్లో ఇన్ని కష్టము పడుతున్నావు. ఇంకా నీ మనసులో వేరు ఆలోచన రానీయకు, నన్ను వరించు అని చెప్పాడనమాట. అప్పుడు సీతాదేవి ఉండి, అయ్యా, తమరు ఈ ప్రకారం మాట్లాడడం తగునా? ఆకాశం నేలకూలిన, ఈ భూమి బద్దలైన, సముద్రాలు ఇంకిపోయిన, సూర్యచంద్రులు తమ తేజములు కోల్పోయిన, నేను నా భర్త రాముని తప్ప అన్నిని మనసులో తలపున అని సీత పలికి దూరంగా పోయి నిల్చుంది. రావణుడు సీత పట్టుకొని ఆకాశానికి ఎగిరి లంకానగరం వైపు పోతున్నాడు. అప్పుడు సీత భయంతో పెద్దగా కేకలు పెట్టసాగింది. ఓ దేవతలారా, నేను జనక మహారాజు కూతురిని, శ్రీరాముని భార్యని. ఈ రాక్షసుడు నన్ను బలవంతంగా ఎత్తుకుపోతున్నాడు. నన్ను దయతో కాపాడండి, మీకు నమస్కారం చేస్తాను అని రోధించింది. ఈమె ఏడుపు మన జటాయు వింటాడనమాట. జటాయు రావణ్ణి అడ్డగించాడు. ఓరి రావణ, నిలువుము. ఈమెను ఎందుకు బలాత్కారంగా ఎత్తుకుపోతున్నావు? ఈమెను విడుము, లేకపోయినా నేను నిన్ను సంహరిస్తాను. నేను జటాయువుని, నీకు తెలియదా అని రావణ్ణి అడ్డగించాడు. జటాయువుకి
రావణునికి ఘోర యుద్ధం జరిగింది. జటాయువు తన ముక్కుతో గోళ్ళతో రావణుని రక్తం వచ్చేటట్టు రక్కాడు. రావణుడు కోపంతో జటాయువు రెక్కలను ఖండించాడు. సీతను తీసుకొని పోతున్నాడు. ఇంకా తనను రక్షించేవారు ఎవరు లేరని నిరాశతో కిందికి చూస్తూ ఉంది. ఒక పర్వత శిఖరం మీద కొంతమంది వానరులు తిరుగుతున్నట్టు చూసింది. తన కొంగును చించి తన ఆభరణంలో అందులో మూటగట్టి ఆ పర్వతం మీద ఉన్న వానరుల దగ్గర పడేటట్టు జార విడిచింది. రావణుడు సీతను లంకకు తీసుకొని వెళ్ళాడు. సీతను అశోకవనంలో ఉంచాడు. ఆమె రక్షణ కొరకు కొందరు రాక్షస వనితులను నియమించాడు. అక్కడ దండకారణ్యంలో మారీచుని సంహరించిన తర్వాత రాముడు కుటీరానికి తిరిగి వస్తున్నాడు. దారిలో లక్ష్మణుడు కనిపించాడు. లక్ష్మణ, రాక్షసులు తిరిగే ఈ అరణ్యంలో సీతను ఒంటరిగా వదిలి రావడం తగునా అని మందలించాడు. దానికి లక్ష్మణుడు సీత తనను అనుమానించినందున రావాల్సి వచ్చింది అని చెప్పాడు. కానీ మనసులో రాముడు చాలా బాధపడ్డాడు. రాముడు, లక్ష్మణుడు సీతను వెతుక్కుంటూ అడవిలో తిరుగుతున్నారు. దారిలో జటాయువును చూశారు. జటాయువు వారిని చూసి, అయ్యా, నా పేరు జటాయు. నేను నీ తండ్రి దశరథుకు మిత్రుణ్ణి. నీ భార్య సీతను రావణుడు ఎత్తుకొని దక్షిణ దిక్కుగా పోయినాడు. నేను అడ్డగిస్తే నా రెక్కలు ఖండించాడు అని రావణు గురించి చెప్పి ప్రాణాలను విడిచాడు జటాయు. రాముడు జటాయువుకు అంతిమ సంస్కారాలు గావించాడు. తర్వాత రామలక్ష్మణులు దక్షిణ దిక్కుగా సీతను వెతుకుతూ వెళ్ళారు. వారికి దారిలో కబంధుడు కనిపించాడు. కబంధుడు ఒక వింత జీవి అన్నమాట. కబంధుడికి గుండెలో కళ్ళు, పొట్టలో నోరు ఉన్నాయి. చేతులు చాలా పొడుగ్గా ఉంటాయి. కబంధ హస్తాలు అంటారు కదా. చేతులు చాచి జంతువులను పట్టుకొని తింటుంది. ఆ కబంధుడు లక్ష్మణుని పట్టుకున్నాడు. అంతటి బలవంతుడైన లక్ష్మణుడు కూడా ఆ బంధనం నుంచి విడిపించుకోలేకపోయాడు. అన్నా శ్రీరామ, నన్ను రక్షించు. నీకు అన్ని ఆపదలే కలిగాయి. నీకు రాజ్యం పోయింది, తండ్రి మరణించాడు, అడవుల్లో కష్టాలు పడుతున్నావు, భార్యను పోగొట్టుకున్నావు, ఇప్పుడు ఈ రాక్షసుడు నన్ను పట్టుకున్నాడు. నా వంటి దురదృష్టవంతుడు ఉంటాడా అని అరిచాడు. అప్పుడు లక్ష్మణుని మాటలు విన్న రాముడు, లక్ష్మణ, నీకేం భయం లేదు, నేను ఉన్నాను అని బదులు చెప్పాడు. వెంటనే తన బాణాలతో కబంధుని చేతులు ఖండించాడు. లక్ష్మణుడు బయటపడ్డాడు. వెంటనే ఒక కత్తి తీసుకొని కబంధుని పొట్ట చీల్చాడు. ఆ రాక్షసుడు ఒక దివ్య పురుషుడిగా మారిపోయాడు అన్నమాట. రామ, నేను విశ్వవసు అనే గాంధర్వుడును. బ్రహ్మదేవుని శాపం వలన నాకు ఈ రాక్షస జన్మ వచ్చింది. నేడు నీ వలన నాకు శాపం నుండి మోక్షం కలిగింది. రావణుడు అనే రాక్షసుడు నీ భార్యను సీతను తీసుకుపోయి లంకా నగరంలో ఉంచాడు. మీరు ఇక్కడి నుండి పోతూ ఉంటే పంపా సరస్సు వస్తుంది. దానికి అవతల ఋష్యమూక పర్వతం కలదు. అక్కడ వాలి సోదరుడైనటువంటి సుగ్రీవుడు అనే వానరుడు తన మంత్రులతో నివసిస్తున్నాడు. అతనితో నువ్వు సఖ్యము చేయుము, నీ కార్యము సిద్ధిస్తుంది అని చెప్పి ఆ గంధర్వుడు వెళ్ళిపోయాడు. తరువాత రామలక్ష్మణులు చాలా దూరం ప్రయాణం చేసి పంపా సరోవర తీరం చేరుకున్నారు. ఇప్పుడు మనకి హనుమంతుల వారు వస్తారు. ప్రశాంతమైన ఆ సరోవర తీరం చూచి రాముడికి సీత జ్ఞాపకం వచ్చింది. సీతను తలుచుకుంటూ పెద్దగా ఏడవసాగాడు. అప్పుడు లక్ష్మణుడు, అన్నయ్య, నీ వంటి పురుష శ్రేష్ఠులు ఇలా ఏడవ తగున. ఆపదలు వచ్చినప్పుడు ధైర్యంతో ఎదుర్కోవాలి, ఓర్పు వహించాలి, అంతేగాని ఇలా దుఃఖించతగదు అన్నయ్య. నేను నీ తమ్ముడును, నీ సేవకుడును. నేను పక్కనుండగా నీవు శోకించతగదు అని చెప్పాడు. తర్వాత రాముడు పంపా సరోవర తీరాన తన పితరులకు తర్పణం విడిచాడు. వారికి ఋష్యమూక పర్వతం చాలా ఎత్తుగా కనపడింది. వారు ఆ కొండను చేరుకున్నారు. ఋష్యమూక పర్వతం శిఖరం మీద ఉన్న సుగ్రీవుడు అనే వానరరాజు రామలక్ష్మణులను చూచాడు. వారు వృత్తాంతం తెలుసుకున్నట్టుకు తన సచివుడు, మంత్రి అయినటువంటి హనుమంతుడిని పంపించాడు. హనుమంతుడు చాకచక్యంగా వ్యవహరించి రామలక్ష్మణుల గురించి సమస్త సమాచారం సేకరించాడు. దానిని సుగ్రీవునికి నివేదించాడు.
రామలక్ష్మణులకు సుగ్రీవునికి మైత్రి చేశాడు. వెంటనే సుగ్రీవుడు సీతాదేవి కింద జార విడిచిన ఆభరణాల మూటను రాముడికి చూపించాడు. రాముడు ఆ ఆభరణాలను గుర్తుపట్టాడు. సుగ్రీవుడు తన అన్న అయినటువంటి వాలి తన రాజ్యాన్ని అపహరించి తనను వెడలగొట్టాడని, వాలిని చంపి తన రాజ్యం తనకి ఇప్పించమని కోరాడు. బదులుగా తాను సీతా అన్వేషణలో సహాయం చేస్తాను అన్నాడు. దానికి రాముడు ఒప్పుకున్నాడు. అందరూ వానర రాజధాని కిష్కింధకు వెళ్ళారు. సుగ్రీవుడు తన అన్న వాలిని యుద్ధానికి పిలిచాడు. వాలి సుగ్రీవునితో యుద్ధానికి పోతున్నాడు. వాలి భార్య తార అతన్ని వారించింది. నాదా, సుగ్రీవునికి ఏదో సహాయం లభించినట్టున్నది. దశరథుని కుమారుడు రామునితో అతని తమ్ముడు లక్ష్మణునితో సుగ్రీవుడు మైత్రి కుదుర్చుకున్నట్టు నేను విన్నాను. రాముని భార్యను లంకాధిపతి రావణుడు అపహరించాడు. రాముడు సుగ్రీవు సహాయం కోరాడు. దానికి ప్రతిఫలంగా సుగ్రీవునికి సహాయం చేస్తాను అన్నాడట. అదీను కాక మహాబలవంతులైన మైందుడు, ద్విదుడు, హనుమంతుడు, జాంబవంతుడు అతనికి మంత్రులుగా ఉన్నారు. కావున నీవు ఇప్పుడు సుగ్రీవునితో యుద్ధానికి పోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పింది తార. కానీ సుగ్రీవుడు భార్య మాటలు లక్ష్య పెట్టలేదు. సుగ్రీవునితో యుద్ధానికి బయలుదేరాడు. సుగ్రీవుని చూచి వాలి, ఓరి దుష్టాత్మ, నేను నిన్ను ఎన్నిసార్లు ఓడించి తరిమి కొట్టాను, మరలా సిగ్గు లేకుండా యుద్ధానికి ఎందుకు వచ్చావో అని అడిగాడు. అప్పుడు సుగ్రీవుడు, ఓరి వాలి, నేను నా భార్యను పోగొట్టుకున్నాను, రాజ్యం పోగొట్టుకున్నాను, ఇంకా నేను ఉండి చేసేదేముంది, అందుకే వచ్చాను అన్నాడు సుగ్రీవుడు. వాలి సుగ్రీవులు చెట్లను రాళ్ళను ఆయుధాలుగా చేసుకొని ఘోరంగా యుద్ధం చేశారు. తర్వాత ఒకరితో ఒకరు ముష్టి యుద్ధం చేశారు. వాలి సుగ్రీవులు ఒకే విధంగా ఉన్నారు. వారిలో సుగ్రీవుని పోల్చుకోలేక రాముడు వారి యుద్ధాన్ని చూస్తూ ఉన్నాడు. ఇది గమనించాడు ఆంజనేయుడు. సుగ్రీవుని మెడలో ఒక మాలను వేశాడు. దాన్ని గుర్తుపెట్టుకొని మన రాముడు తన బాణంతో వాలిని చంపాడు. వాలి చనిపోతూ దశరథ పుత్రుడైన రాముని నిందిస్తూ ప్రాణాలు విడిచాడు. రాముడు సుగ్రీవుని వానర రాజ్యానికి పట్టాభిషిక్తుని గావించాడు. వాలి భార్య తారను సుగ్రీవునికి ఇచ్చాడనమాట. సుగ్రీవుని భార్య పేరు రుమ. సుగ్రీవుడు రామునికి నమస్కరించి, రామ, నీ మాట నీవు నిలబెట్టుకున్నావు. ఇప్పుడు ఎండాకాలం తర్వాత వర్షాకాలం తగిన సమయం కాదు. వర్షాకాలం పూర్తి కాగానే నేను వానరులు సీతా అన్వేషణకు పంపుతాను అని చెప్తాడనమాట. లంకలో అశోకవనంలో ఉన్న సీతారాముని మనస్సులో స్మరించుకుంటూ కాలం గడుపుతూ ఉంది. సీతకు కాపలా రాక్షస వనితులు త్రాక్షి, లలాటాక్షి, త్రిస్తని, ఏకపాద, దీర్ఘజిహ్వ, అజిహ్వ, మనకి త్రిజట, ఏకలోచన మొదలైన వారు సీత చుట్టూ కాపలాగా ఉన్నారు. ఆమెను బాధిస్తున్నారు. రావణ్ణి పెండ్లి చేసుకోమని బలవంతం చేస్తున్నారు. అది భరించలేక సీత, అమ్మా, నేను రాముని తప్ప మరొక పురుషుని మనసులో తలపను, ఇది నిజము. నీకు జీవించవలనని కోరిక లేదు. మీకు ఇష్టం వచ్చినట్టు చేయండి, ఇంకా ఆలస్యం ఎందుకు అని పలికింది. సీత చావడానికి కూడా భయపడడం లేదని కొంతమంది రాక్షస స్త్రీలు రావణాసురునికి చెప్పడానికి వెళ్ళారు. త్రిజట మనకి సీతాదేవికి సహాయం చేస్తుందన్నమాట. త్రిజట అనే రాక్షసి సీత పక్కన చేరి, అమ్మా సీత, నీకు సంతోషం కలిగించే మాట వాడు చెప్తాను, నా మాట నిజం, నమ్ము. అవిందుడు అనే రాక్షసుడు రాముని మేలు కోరేవాడు నన్ను ఇక్కడ నియమించాడు. నీకు మంచి మాటలు చెప్పమన్నాడు. నిన్ను రావణుడు అపహరించిన తర్వాత రామలక్ష్మణులు కలుసుకున్నారు. నిన్ను వెతుకుతూ సుగ్రీవుని కలుసుకున్నారు. అతనితో స్నేహం చేశారు. సుగ్రీవుడు నిన్ను వెతికించే పని మీద ఉన్నాడు. రావణునికి రంభ కారణంగా నలకుబేరుడు ఇచ్చిన శాపం ఒకటి ఉన్నది. ఆ శాప కారణంగా రావణుడు నిన్ను బలాత్కారం చేయుడు.
నీకు రావణు వలన భయం లేదు. ఈ దుర్మార్గుడైన రావణుని చేటు కాలం దాపురించినది తెలిపే స్వప్నం నాకు ఒకటి వచ్చింది. గాడిదలు కట్టిన రథం మీద ఒంటి నిండా నూనె పూసుకొని వెంట్రుకలు విరబూసుకొని రావణుడు దక్షిణ దిక్కుగా వెళ్తున్నాడు. అతని చుట్టూ కుంభకర్ణుడు ఇతర రాక్షసులు ఎర్రని పూలు ధరించి జుట్టు విరబూసుకొని ఒంటి మీద బట్టలు లేకుండా యముని దిక్కుగా వెళ్తున్నారు. విభీషణుడు తెల్ల గొడుగు తెల్ల పూలు ధరించి తెల్లని కొండ మీద తన మంత్రులతో కొలువుదీరి ఉండడం నేను స్వప్నంలో చూచాను. సీత, నాకు రాముడు కూడా కల్లో కనిపించాడు. రాముడు పెద్ద ఏనుగెక్కి లక్ష్మణుతో కూడి సంతోషంగా పాయసం ఆరగిస్తున్నట్టు కనపడింది. నా కల నిజమవుతుంది. నీవు నీ భర్తను వేగంగా పొందగలవు అని పలికిందనమాట. త్రిజట మాటలు విని సీత కొంచెం ఊరట చెందింది. రావణుడు సీత మీద మోహం చేత అశోకవనానికి వచ్చాడు. ఓ సీత, నీ మీద నేను మనసు పడ్డాను. ఎందుకు ఈ విధంగా అన్నపానాలు మాని కృషిస్తున్నావు? నన్ను కృపతో ఏలుకొనుము. నేను దేవతలను, యక్షులను, రాక్షసులను జయించేవాడిని. ఎంతోమంది స్త్రీలు నా ఆధీనంలో ఉన్నారు. కానీ నేను నీ మీద మనసు పడ్డాను. అది నీ అదృష్టం. ఓ లలన, రాముడు ఎవరు? రాజ్యం కోల్పోయిన అడవిలో తిరుగుతున్నాడు. ఒక అల్పుడు. వాడి మీద నీకు ప్రేమ ఏమిటి? వాడి వల్ల నీకు సుఖపడతావు. నేను సకల లోకములను ఈశ్వరుడును. నీకు 14 కోట్ల మంది రాక్షసులు నాకు సేవ చేస్తున్నారు. 28 కోట్ల మంది రాక్షసులు, 86 కోట్ల మంది యక్షులు నన్ను సేవిస్తున్నారు. ధనాధ్యక్షుడైన కుబేరుడు నా అన్న, విశ్రవసు నా తండ్రి, గాంధర్వ కన్యలు, అప్సరసులు నన్ను సేవిస్తూ ఉంటారు. నన్ను పంచమ లోక పాలకుడు అని ముల్లోకాల్లో కీర్తిస్తుంటారు. దేవేంద్రుని గృహంలో ఉన్న సమస్తం నా గృహంలో ఉన్నాయి. ఇంతటి ఐశ్వర్యమును నా జీవితమును నీకే ఇస్తాను, సుఖించుము అని చెప్పి రావణుడు చెప్తాడనమాట సీతాదేవితో. సీతాదేవి అసలు రావణుని వంక కూడా చూడదు. చూడకుండా ఒక గడ్డి పోచ రావణ్ణి తనకు మధ్య పెట్టి ఇలా చెప్తుందన్నమాట. నేను పరశ్రీని, అబలను, పతివ్రతను, మానవ వాంగనను. నీవు రాక్షసుడు. నీ యందు నాకు ఏమాత్రం ప్రేమ లేదు. నాతో నువ్వు ఏమి సుఖిస్తావు? నీవు బ్రహ్మదేవుని మనవడు అని, కుబేరుడు తమ్ముడు అని చెప్పుకున్నావు. అలాంటి వాడికి ధర్మం తెలియదా? చెడు ప్రవర్తన విడిచిపెట్టాలి. అంతేకాని ఈ ప్రకారం సిగ్గు లేకుండా మాట్లాడవచ్చునా అని సీత ఏడుస్తూ ఉందన్నమాట. రావణుడు కొన్ని దుర్వచనాలు మాట్లాడి వెళ్ళిపోయాడనమాట. ఈ విధంగా మనకి మార్కండ మహర్షి ధర్మరాజుకి రామాయణ కథ చెప్తూ ఉన్నాడు. తర్వాత ఏం జరిగింది? సుగ్రీవుడు కిష్కింధలో రాజభోగాలు అనుభవిస్తూ ఉన్నాడు. రాముడు లక్ష్మణుతో సహా మాల్యవంతం అనే పర్వత గుహలో ఉన్నాడు. వర్షాకాలం గడిచిపోయింది. రాముడు లక్ష్మణుని చూసి, లక్ష్మణ, ఈ సుగ్రీవుడు రాజభోగాలతో కాలం గడుపుతున్నాడు, మనల్ని మరిచినట్టున్నాడు. నీవు ఇప్పుడే కిష్కింధకు పోయి సుగ్రీవుని సంహరించి రమ్ము. ఒకవేళ సుగ్రీవుడు ఇంతకుముందే సీతాన్వేషణకి ఏర్పాట్లు చేసుకుంటే అతన్ని ఇక్కడికి తీసుకొని రమ్ము అన్నాడు రాముడు. అన్న ఆజ్ఞను శిరసావహించి లక్ష్మణుడు కిష్కింధకు వెళ్ళాడు. సుగ్రీవుని కలిసి రాముని ఆజ్ఞను వినిపించాడు. సుగ్రీవుడు వణికిపోయాడు. నేను అన్న మాటను మరిచిన నీచుని కాను. సీతను వెతకడానికి వానరులు నలుదిక్కులకు పంపాను. 1 నెలలో తిరిగి రమ్మని చెప్పాను. వారు తిరిగి రావడానికి ఇంకా 5 రోజులు గడువు ఉంది. సీతాదేవి గురించి వార్త తెలియగానే నేను రాముని వద్దకు వస్తాను అని వినయంతో చెప్పాడు. ఆ సమాధానంతో తృప్తి చెందాడు లక్ష్మణుడు. సుగ్రీవునితో సహా రాముని వద్దకు వెళ్ళాడు. తాను చేసిన ఏర్పాట్ల గురించి రామునికి చెప్పాడు. రాముడు సంతృప్తి చెందాడు. కొన్ని రోజులకు అన్ని దిక్కులు వెళ్ళిన మన వానరులు తిరిగి వచ్చారు. సీత జాడ తెలియలేదు అని చెప్పారు. దక్షిణ దిక్కుగా వెళ్ళిన కపులు ఇంకా రాలేదు. నెల రోజుల తర్వాత కొంతమంది వానరులు సుగ్రీవునితో ఇలా చెప్పారు. మహారాజా, తమరు అత్యంత ప్రియముగా పెంచుకొనుచున్న
మధువనంలో అంగదుడు, హనుమంతుడు మొదలైన వారు ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఫలాలు ఆరగిస్తూ వనరక్షణమైన మేము వారిని వారించగా మమ్మల్ని కొట్టారు అని చెప్పారనమాట. అంగదుడు, హనుమంతుడు దక్షిణ దిక్కుగా వెళ్ళారు. వారు సీత గురించి మంచి వార్త తెచ్చి ఉంటారు, అందుకే ఆనందంతో ఉత్సాహంతో తోటలో వివరిస్తున్నారు అనుకున్నాడు సుగ్రీవుడు. తర్వాత వానరులందరూ శ్రీరాముని సన్నిధికి వచ్చారు. హనుమంతుడు శ్రీరాముని సుగ్రీవుని చూచి ఇలా పలికాడు, దేవా. ఫస్ట్ స్టార్టింగ్లోనే చూడండి మన హనుమంతుల వారు వాక్చాతుర్యం. సీతను నేను చూచాను, దక్షిణ దిశగా పోయి సీతాదేవిని చూచాను అని విషయాలన్నీ సవిస్తరంగా వివరిస్తాను. మేము సీతను వెదుగుచూ పోతుండగా మాకు పెద్ద స్వరంగం ఒకటి కనపడింది, వృక్షబిలవం. ఆ స్వరంగంలో ప్రయాణించి కొన్నాళ్ళకు ఒక నగరాన్ని చేరుకున్నాం. కాంచనవనం చేరుకుంటారు. అక్కడ ఒక తాపసి మాకు కనిపించింది, స్వయంప్రభ. మమ్మల్ని ఆదరించింది. తర్వాత మలయ పర్వతం చేరుకున్నాం. అది సముద్ర తీరం. ఆ సముద్రం దాటడానికి ఎవ్వరికీ శక్యం కాలేదు. సీతను చూడకుండా వెళ్ళడం కన్నా చావడం మేలు అనుకున్నాం. అలా మేము మాట్లాడుకుంటూ ఉంటే మాకొక పక్షిరాజు, మన సంపాతి వస్తారనమాట. అయ్యా, మీ మాటల్లో నాకు జటాయు అని పేరు వినపడింది. మీరు ఎవరు, ఏ పని మీద వచ్చారు? నా పేరు సంపాతి, మా తమ్ముడు జటాయు. నేను నా తమ్ముడు జటాయు ఒకసారి సూర్యమండలానికి ఎగిరాము. నా రెక్కలు మాడిపోయి నేను ఇక్కడ పడ్డాను. అప్పటి నుండి ఇక్కడే ఉంటున్నాను. నా తమ్ముడు జటాయు గురించి మీకు తెలిస్తే నాకు చెప్పండి అని అడిగాడు. అప్పుడు నేను సంపాతితో రావణుడు సీతను ఎత్తుకొని పోవడం, జటాయు అడ్డగించడం, రావణి చేతిలో చావడం గురించి చెప్పాను. అప్పుడు సంపాతి తన తమ్ముని మరణం గురించి విచారించాడు. అయ్యా, నాకు రావణ గురించి తెలుసు. వాడు రాక్షసుడు. ఇక్కడికి 100 యోజుల దూరంలో లంక ఉంది. అక్కడ రావణుడు నివసిస్తున్నాడు. మీరు కనుక అక్కడికి వెళ్తే సీతాదేవి కనిపిస్తుంది అని చెప్తాడనమాట. కానీ మాలో ఎవ్వరికి సముద్రాన్ని దాటే శక్తి లేదు. కానీ నాకు నా తండ్రి వాయుదేవుని దయ వల్ల ఆ శక్తి సమకూరింది. నేను సముద్రం దాటి లంకను చేరుకున్నాను. లంకా నగరం చాలా పెద్దది. సీతాదేవిని వెతుకుచూ అనేక ప్రదేశాలు తిరిగాను. అశోకవనంలో కన్నీటితో శోకంతో తల వంచుకొని కూర్చొని ఉన్న సీతను చూచాను. నేను పోయి సీతాదేవికి నన్ను నేను రామదూతగా పరిచయం చేసుకున్నాను. మీ క్షేమం గురించి చెప్పాను. త్వరలో వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తారు అని చెప్పాను. ఆమె నా మాటలు నమ్మలేదు. నేను రాక్షసుని కాను, నా మాట నమ్మమని చెప్పాను. అయ్యా, నిన్ను నమ్ముతున్నాను. త్రిజట అనే రాక్షసు కూడా చెప్పింది. నువ్వు పోయి రాముని గురించి చెప్పి సుగ్రీవి సాయంతో నన్ను ఇక్కడి నుంచి తీసుకుపోమ్మని చెప్తుందనమాట. నా ఆనవాలుగా ఒక శిరోభూషణం చూపించు అని చెప్పి శిరోభూషణం నాకు ఇచ్చింది. ఇంకా తమరు చిత్రకూట పర్వతం మీద ఉండగా జరిగిన మాయా కాకి కథ కూడా చెప్పింది. ఇది చాలా ఇంటిమేట్ స్టోరీ అనమాట. ఇది మన రాముల వారికి సీతాదేవికి తెలిసింది, అందుకని ఈ కథ చెప్తుంది అనమాట. తర్వాత హనుమంతుడు రామునితో చెప్పి శిరోభూషణానికి రాముని అందజేశాడు. అంటే ఇప్పుడు మనకి సీతను కలిసినట్టు సాక్ష్యం అనమాట ఈ మాయా కాకి కథ. తర్వాత ఈ శిరోభూషణం అనేది. రాముడు ఆ శిరోభూషణాన్ని తన గుండెలకు అదుముకున్నాడు. సుగ్రీవ, ఇంకా ఆలస్యం ఎందుకు? రావణుడిపై దండెత్తడానికి తగు సన్నాహాలు చెయ్యి అని చెప్పాడు. సుగ్రీవుడు అందరి వానవీరులకు వర్తమానం పంపాడు. నలుదిక్కుల నుండి వానలు లక్షల కోట్ల సంఖ్యలో వస్తున్నారు. గవయుడు, గజుడు, కుముదుడు, సుషేనుడు కోట్ల కొద్ది వానరవీరులతో యుద్ధానికి తరలి వచ్చారు. జాంబవంతుడు అనే బల్లూకము తన బల్లూక సేనతో వచ్చాడు. ఒక శుభముహూర్తంలో శ్రీరాముడు లక్ష్మణుడితో సహా సుగ్రీవుని ఆధ్వర్యంలో రావణుని మీదకు దండయాత్రకు బయలుదేరారనమాట. ఆ సేనకు వాయునందనుడు మన హనుమంతుడు నాయకత్వం వహించాడు. అంగదుడు, నీలుడు, నలుడు మొదలైన వానర వీరులు అతనికి సహాయంగా నిలిచారు. వానర సైన్యం అంతా దక్షిణ సముద్ర తీరానికి చేరింది. శ్రీరాముడు సుగ్రీవుని చూచి, సుగ్రీవ, ఈ సముద్రాన్ని దాటడానికి ఉపాయం నువ్వే ఆలోచించాలి అని అన్నాడు. కొంతమంది తెప్పల గట్టి దాటుదాం అని చెప్పారు.
అప్పుడు శ్రీరాములు వారు, మన సైన్యం లెక్కకు మించి ఉంది, వీళ్లకు సరిపోవు తెప్పలు పడవలు తయారు చేయడం అసాధ్యం. పైగా మనం సముద్రం తెప్పల మీద దాటుతుంటే శత్రు సైన్యాలు ఊరుకుంటాయా? మనల్ని సముద్రంలోనే ముంచేస్తాయి. నాకు తోచిన ఉపాయం చెప్తాను వినండి. నేను ఉపవాస దీక్ష వహించి సముద్రుని పూజిస్తాను. సముద్రుని సహాయం లేనిదే మనం ఏమీ చేయలేం. సముద్రుడు సామోపాయంతో లొంగకపోతే నా బాణములతో సముద్రాన్ని ఇంకింపజేస్తాను అని చెప్తాడనమాట. శ్రీరాముడు ఉపవాస దీక్షతో సముద్రుణ్ణి ఆరాధిస్తున్నాడు. సముద్రుడు ప్రత్యక్షమయ్యాడు. అయ్యా, నీవు మాకు లంకా నగరం పోవడానికి దారి ఇవ్వాలి, లేకపోతే సముద్రాన్ని ఇంకింపచేస్తానని చెప్తాడు శ్రీరాముడు. దానికి సముద్రుడు, అయ్యా, నేను నీకు ఏ విధంగా ఆటంకం కలిగించను. ఈరోజు నేను నీ బలప్రయోగానికి దారి ఇస్తే ప్రతివాడు తన బలాన్ని చూపి నన్ను దారి ఇమ్మంటాడు, నన్ను వశం చేసుకోవడానికి చూస్తాడు. అది మంచిది కాదు. మీ కపివీరుల్లో నలుడు అనే శిల్పకర్మ ఉన్నాడు. అతని సహాయంతో మీరు నా మీద ఒక సేతువు కట్టండి. అతను వేసే రాళ్ళు అన్నీ నేను మునక్కుండా తేలేటట్టు చేస్తాను. మీరు ఆ సేతువు మీద సముద్రం దాటవచ్చా అని చెప్పి సముద్రులు వారు మన శ్రీరాముల వారికి ఉపాయం చెప్తారనమాట. అప్పుడు సముద్రుడు చెప్పారు కదా, శ్రీరాముడు నలుడిని పిలిచి వారధి కట్టమన్నాడు. నలుడు 100 యోజులు పొడుగు 10 యోజుల వెడల్పుతో ఒక వారధి నిర్మిస్తాడనమాట. లంకలో ఉన్న విభీషణునికి అన్న రావణుతో పొసగలేదు. అతను లంక నుంచి బయటకు వచ్చి శ్రీరాముని శరణు కోరుతాడు. శ్రీరాముడు విభీషణునికి అభయం ఇస్తాడు. శ్రీరాముడు, వానర వీరులు, వానర సైన్యం మన నలుడు నీలుడు కట్టినటువంటి వారధి మీద సముద్రం దాటి లంకా పట్టణాన్ని చేరుకున్నాయి. శ్రీరాముడు త్రికూట పర్వతం మీద ఎక్కి లంకా నగరానికి 4 పక్కల సైనిక శిబిరాలు ఏర్పాటు చేయమన్నాడు. వానర సైన్యము లంక చుట్టుపక్కల శిబిరాలను నిర్మించుకున్నాయి. రావణ్ణి కూడా గూఢచారులైన రావణి యొక్క గూఢచారులైన సుకుడు, శరణుడు అనే వానరులు ఆకారాలు మార్చుకొని వానరులతో కలిసిపోయారనమాట. విభీషణుడు వారిని గుర్తించి శ్రీరాముల వారికి పట్టి ఇచ్చేస్తాడు. రాముడు వారికి తన సైన్యాన్ని అంతా చూపించి లంకకు పంపించేస్తాడు. సారణులు లంకకు చేరి రాముడి సేన అజేయమని, గెలవ సాధ్యం కాదని చెప్తారన్నమాట. రావణుడు లంకకు తగిన రక్షణ కల్పించాడు. శ్రీరాముడు అంగదుని పిలిచి, అంగద, నీవు రావణుని వద్దకు వెళ్ళి సీతను వదిలిపెట్టమని చెప్పు, తగిన విధముగా బుద్ధి చెప్పమని చెప్తాడనమాట. అంగదుని పంపిస్తారు. ఫస్ట్ అంగదుడు రావణు వద్దకు వెళ్తాడు. వెళ్ళిన తర్వాత మనకి రావణ కొలువు కూటంలోకి ప్రవేశించి రావణ్ణి చూచి ఇలా అన్నాడు, రావణ, సూర్యవంశ సంజాతుడు రాముడు నీతో ఇలా చెప్పమన్నాడు. అడవుల్లో తపస్సు చేసుకుంటున్న మునులను చంపావు, దేవతా స్త్రీలను బాధించావు, మహాపచారం చేశావు. ఇవి అన్నీ ఒకటి. నీవు నా ఎడల చేసిన అపరాధం ఒకటి చాలా పెద్ద అపరాధము. నాతో యుద్ధం అన్నా చెయ్యి, లేకపోతే నన్ను శరణవేడు. నా జానకిని నా వద్దకు పంపు. మరో విధంగా నీకు జీవించి ఉండడం కుదరదు. నీకు మనుషులంటే అనుమానంగా ఉంది. రాక్షసులను పేరు కూడా లేకుండా చేస్తాను, జాగ్రత్త అని అంగదుడు పలికాడు. అది రాముని మాటలు రావణుడికి చెప్తాడనమాట అంగదుడు. ఈ మాటలు విన్న రావణుడికి కనుసైగ చేశాడు. కొంతమంది రాక్షసులు అంగదుని పట్టుకోవడానికి ప్రయత్నిస్తారనమాట. అంగదుడు పైకి ఎగిరి వాళ్ళని కిందకి తోస్తాడు. ఒక్క తోపుడుకు వారు మరణిస్తారు. అంగదుడు రాముని వద్దకు పోయి జరిగింది చెప్తాడు. శ్రీరాముడు యుద్ధానికి అనుమతిస్తాడు. వానరులు లంకను చుట్టుముట్టారు. లంకా నగరానికి కాపలా ఉన్న రాక్షసులను తరిమివేశారు. కోట గోపురాలను ధ్వంసం చేశారు. ఇది తెలిసి రావణుడు తన సైన్యాన్ని యుద్ధానికి పంపాడు. రాక్షస వీరులు వానరులతో యుద్ధం చేస్తున్నారు. రాముడు, లక్ష్మణుడు కూడా యుద్ధానికి ఉపక్రమించారు. ఘోరమైన యుద్ధం జరిగింది. రాక్షస సైన్యం మాయా యుద్ధం చేస్తున్నారు. మాయా యుద్ధంలో ఆరితేరిన విభీషణుడు విజృంభించి
రాక్షసులను సంహరిస్తున్నాడు. ఇప్పుడు విభీషణుడు మన రాముల వారి వైపు అనమాట. రాక్షసులు ఈ విషయాన్ని రావణునికి చెప్పారు. రావణుడే స్వయంగా రణరంగానికి బయలుదేరాడు. రామరావణుల యుద్ధం ప్రారంభమైంది. లక్ష్మణుడు రావణ కుమారుడైన ఇంద్రజిత్తు తన వాడి బాణాలతో ముంచెత్తాడు. రాముని బాణములు దాటికి ఆగలేక రావణుడు లంకకు వెళ్ళిపోతాడు. వీరుడైన ప్రహస్తుని రణరంగానికి పంపుతాడు రావణుడు. విభీషణుడి నాయకత్వంలో వానర వీరులు, ప్రహస్తుని నాయకత్వంలో రాక్షస వీరులు యుద్ధం చేస్తున్నారు. విభీషణుడు తన శక్తి అనే ఆయుధాన్ని ప్రయోగించాడు. ప్రహస్తుడు మరణించాడు. అతని సారంలో ధూమ్రాక్షుడు వచ్చాడు. అతన్ని హనుమంతుడు ఎదుర్కొన్నాడు. హనుమంతుని బలం ముందు రాక్షస సేనలు నిలవలేకపోయాయి. హనుమంతుడు ధూమ్రాక్షుని ద్వంద్వయుద్ధం చేసి అతన్ని సంహరించాడు. ప్రహస్తుడు, ధూమ్రాక్షుడు మరణించారని తెలుసుకొని రావణుడు చింతించాడు. నిరంతర నిద్రలో ఉన్న కుంభకర్ణుని నిద్రలేపమని ఆజ్ఞ ఇచ్చాడు. రాక్షస వీరులు కుంభకర్ణుని నిద్రలేపడానికి సమాయత్తమయ్యారు. దుందుబులు మ్రోగించి సింహనాదాలు చేసి కుంభకర్ణుని నిద్రలేపారు. నిద్రలేచిన కుంభకర్ణుతో రావణుడు, తమ్ముడా, నీవు హాయిగా నిద్రపోతున్నావు. నేను చాలా ఆపదలో ఉన్నాను. నేను దశరథ కుమారుడైన రాముని భార్యని అపహరించి తెచ్చాను. రాముడు వానర సహాయంతో నా మీదకు యుద్ధానికి వచ్చాడు. మన వీరులు ప్రహస్సుడు, ధూమ్రాక్షుడు మరణించారు. కాబట్టి నువ్వు యుద్ధానికి బయలుదేరాలి. నీకు వజ్రవేగుడు, ప్రమాదుడు తోడుగా ఉంటారు అని చెప్తాడనమాట. అన్న ఆజ్ఞ మేరకు కుంభకర్ణుడు యుద్ధానికి బయలుదేరాడు. కుంభకర్ణుని భయంకర ఆకారాన్ని చూసి వానరులు ఆశ్చర్యపోయారు. వాన వీరులు ఏమాత్రం లక్ష్య పెట్టకుండా కుంభకర్ణుడు రామలక్ష్మణుల వైపు దూసుకుపోతున్నాడు. కుంభకర్ణుని ఆపడానికి వానరుల వీరులు విఫలయత్నం చేశారు. కానీ కుంభకర్ణుడు వానరులు మింగుతూ చంపుతూ ముందుకు పోతున్నాడు. కుంభకర్ణుడు సుగ్రీవుని పట్టుకున్నాడు. ఇది చూసి లక్ష్మణుడు తన బాణాలతో కుంభకర్ణుని కొట్టాడు. ఆ దెబ్బకు కుంభకర్ణుడు సుగ్రీవుని వదిలి లక్ష్మణ వైపు వచ్చాడు. లక్ష్మణుడు తన బాణాలతో కుంభకర్ణుడు 2 చేతులు నరికాడు. కానీ అతనికి మరలా 4 చేతులు మొలిచాయి. మరలా ఖండించాడు, మరలా మొలిచాయి. ఇలా కాదని లక్ష్మణుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి కుంభకర్ణుని సంహరించాడు. ఇది చూచి వజ్రవేగుడు, ప్రమాది అనే రాక్షస వీరుడు లక్ష్మణుని మీదకు వచ్చారు. అప్పుడు హనుమంతుడు, నీలుడు 2 కొండలు వారి మీదకి విసిరారు. వజ్రవేగుడు, ప్రమాది అనే రాక్షసులు మరణించారు. కుంభకర్ణుడు, వజ్రవేగుడు, ప్రమాది అనే రాక్షస వీరుల మరణం గురించి తెలుసుకొని రావణుడు ఎంతో చింతించాడు. అప్పుడు రావణ కుమారుడు మేఘనాథుడు తండ్రి వద్దకు వచ్చాడు. తండ్రి, నన్ను రణరంగానికి పంపండి. వానర వీరులను నేను హతమారుస్తాను, శత్రువులను సంహరిస్తాను, రామలక్ష్మణులను బంధించి తెచ్చి నీ ముందు ఉంచుతాను అని చెప్పి పలికాడు. మేఘనాథుడు ఇంకొక పేరు ఇంద్రజిత్తు. ఇంద్రుని గెలిచినందుకు ఇంద్రజిత్తు అంటారన్నమాట. మాటలకు రావణుడు సంతోషించాడు. కుమారుని ఆశీర్వదించి పంపించాడు. ఇంద్రజిత్తు రణరంగానికి వెళ్ళాడు. లక్ష్మణుడు యుద్ధానికి ఆహ్వానించాడు. ఇంద్రజిత్తు, లక్ష్మణుడు ఒకరితో ఒకరు తీసిపోకుండా యుద్ధం చేశారు. ఇంతలో అంగదుడు విసురుగా పోయి ఇంద్రజిత్తు ఒక పెద్ద చెట్టుతో మోదాడు. అంగదుని మీదకి ఇంద్రజిత్తు ఒక ఈటును విసిరాడు. దాని లక్ష్మణుడు తన బాణంతో ఇరిచాడు. అంగదుడు ఇంద్రజిత్తు రథాన్ని, సారథిని చిత్తు చేశాడు. ఇంద్రజిత్తు ఆకాశానికి ఎగిరాడు. అదృశ్య యుద్ధం, మాయాయుద్ధం చేస్తున్నాడు అనమాట ఇంద్రజిత్తు. రామలక్ష్మణులు శబ్దవేది బాణాలు ప్రయోగిస్తున్నారు. కానీ ఇంద్రజిత్తు నాగాస్త్రం ప్రయోగించి రామలక్ష్మణులను బంధించాడు. రామలక్ష్మణులు మూర్ఛిల్లారనమాట, మూర్ఛపోతారు. ఇది చూచి హనుమంతుడు, జాంబవంతుడు, సుగ్రీవుడు దుఃఖించారు. విభీషణుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి వారిని నాగపాస విముక్తులను గావించాడు. సుగ్రీవుడు విశల్యకరణి అనే ఔషధంతో వారి శరీరంలో ఉన్న విష పదార్థాలను తొలగించాడు. విశల్యకరణి. రామలక్ష్మణులు మోర్చ నుంచి తేరుకున్నారు. విభీషణుడు రామలక్ష్మణులు చూసి, రామ, కుబేరుడు మీకోసం దివ్య జలాలు పంపాడు. ఈ జలాలతో మీరు మా కన్నులను ప్రక్షాళన చేసుకుంటే మీకు అదృశ్యమైన వారు కూడా స్పష్టంగా కనపడతారు అని దివ్య జలాలు ఇచ్చాడనమాట. రామలక్ష్మణులు వాటిని తమ కన్నులకు అద్దుకొని ఆ జలాలతో తమ కన్నులను ప్రక్షాళన చేసుకున్నారు. ఆ జల ప్రభావం వలన ఆకాశంలో అదృశ్యంగా తిరుగుతున్న ఇంద్రజిత్తు వారికి కనిపిస్తాడనమాట. లక్ష్మణుడు ఒక్కసారిగా విజృంభించాడు.
ఇంద్రజిత్తు మీద బాణాల వర్షం కురిపించాడు. ఇంద్రజిత్తు 2 చేతులు ఖండించాడు. ఒక బల్లెంతో ఇంద్రజిత్తు తల నరికాడు. కుమారుని మరణ వార్త విని రావణుడు శోకంతో తల్లడిల్లిపోయాడు. పుత్ర శోకాన్ని తట్టుకోలేక దీనికంతకు కారణమైన సీతను సంహరించడానికి అశోకవనానికి వెళ్ళాడు. మూర్తి భవించిన పుణ్యమా అని శోభిల్లుతున్న సీతను చంపడానికి కత్తిని దూశాడు. అక్కడే ఉన్న రాక్షస వృద్ధుడు అవిందుడు అతన్ని వారించాడు. రావణ, మహేంద్రుల లాంటి వారిని చంపిన నీకు ఈ స్త్రీని చంపుట తగదు. నీకు పౌరుషం ఉంటే, శక్తి ఉంటే రాముణ్ణి గెలువు. కేవలం ఒక స్త్రీని చంపినంత మాత్రాన నీకు కీర్తి రాదు అని చెప్పి పలికాడనమాట. ఆ మాటలతో కోపం తగ్గిన రావణుడు యుద్ధ సన్నద్ధుడై రావణుని మీదకి యుద్ధానికి వెళ్ళాడు. రామరావణ యుద్ధం మొదలైంది. రావణుని శరీరం నుండి వేనక వేలు ఆయుధదారులైన రాక్షస వీరులు పుడుతూ ఉన్నారు. వాళ్ళందరినీ రాముడు తన బాణాలతో చంపుతున్నాడు. ఇంతలో మాతాలి, ఇంద్రుని సారథి వైజయంతి అనే దైవరథాన్ని తెచ్చి రామునికి ఇచ్చాడు. రామ, ఇది దేవేంద్రుని రథం. దీన్ని ఎక్కి దేవేంద్రుడు దేవదానవ యుద్ధంలో ఎంతోమంది రాక్షసుల్ని సంహరించాడు. నీవు కూడా దీన్ని అధిరోహించి యుద్ధం చేసి విజయం సాధించు అని చెప్పి పలుకుతాడనమాట. శ్రీరాముడు మాతాల్ని అభినందించాడు. ఆ రథాన్ని ఎక్కి రావణుతో యుద్ధం చేయసాగాడు. రావణ యుద్ధం భయంకరమైన యుద్ధం జరిగింది. రాముడు బ్రహ్మాస్త్రాన్ని సంధించి రావణ్ణి సంహరించాడు. లోకకంటకుడైన రావణుడు రాముని చేత సంహరించబడడం చూసి 3 లోకాలు సంతోషించి ఉత్సవాలు చేసుకున్నాయి. అప్పుడు అవిందుడు, విభీషణుడు వెంట రాగా సీతాదేవిని తీసుకొచ్చి రామునికి అప్పగించాడు. తన భార్య సీతను చూసి రాముడు ఇలా పలికాడు: ఓ సీత, చెడ్డవాడైన రావణుడు ఇంతకాలం తన ఇంట్లో పెట్టుకొని ఉన్న నిన్ను నేను తిరిగి తీసుకొనినా నాకు ధర్మహాని కలుగుతుంది కదా. నాకు చేసిన పరాభవంకు తగిన ప్రతీకారం చేయడానికి నా శత్రువైన రావణుని చంపాను, కానీ నీ కోసం చంపలేదు. నీవు మంచిదానివైనా చెడ్డదానివైనా నిన్ను మాత్రం పరిగ్రహింపను. నీ పరిస్థితి ఇది మనకి చెప్తాడు. కుక్క ముట్టిన యజ్ఞద్రవ్యం అనేది, నీవు నీ ఇష్టమైన చోటికి వెళ్ళవచ్చు అని చెప్పి పలుకుతాడు రాముడు. ఆ మాటలు విని భరించలేక సీత నేల మీదకు వాలిపోయింది. స్పృహలోకి వచ్చిన తర్వాత లేచి రామునితో, ఓ జననాయకుడైన రామ, నీకు ధర్మహాని కలగకుండా ఉండుటకు, ప్రజలకు నా నిర్మలత్వాన్ని నిరూపించుటకు నేను అగ్ని ప్రవేశం చేసి బయటకు వస్తాను, అనుమతిమ్ము అని ప్రార్థించింది. రాముని అనుమతితో సీత అగ్ని ప్రవేశం చేసింది. నేను ఎల్లప్పుడూ నీ పాదములు తప్పక ఇతరులు నా మనసులో కూడా తలపలేదు. అలా కాకపోతే పంచభూతాలు నన్ను దహించి వేస్తాయి అని చెప్పి పలికింది. అప్పుడు పంచభూతాలు తమ తమ పేర్లు చెప్పి, ఓ జననాయక, సీత ఉత్తమురాలు, నీవు సందేహపడ పనిలేదు, ఇది మాకు తెలియను అని పలికారు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు సకల మునిగణాలతో కూడా అక్కడికి వచ్చాడు. శ్రీరాముడు బ్రహ్మదేవుణ్ణి సత్కరించాడు. ఓ రామ, నీవు లోకకంటకుడైన రావణుని సంహరించి లోకాలకు హితం చేశావు. రావణుని నలకుబేరుని శాపం ఉన్నది. అందువలన రావణుడు ఇతర శీలను తాకలేడు, బలాత్కారం చేయలేడు. నీ ధర్మపత్నికి ఏ హాని జరగలేదు. నీవు ఏ విధమైన విచారం లేకుండా ఈమెను స్వీకరింపుము అని బ్రహ్మదేవుడు పలికాడు. తర్వాత యుద్ధంలో చనిపోయిన వానరులందరినీ బతికించి వెళ్ళిపోయాడు. దేవేంద్రుని సారథి మాతాలి కూడా తన రథాన్ని తీసుకొని దేవలోకానికి వెళ్ళిపోయాడు. తర్వాత రాముడు సీతా లక్ష్మణ సమేతుడై పుష్ప విమానం ఎక్కి అయోధ్యకు వెళ్ళాడు. ధర్మజ, నీ వలె రాముడు కూడా అరణ్యవాసం చేసి ఎన్నో కష్టాలు పడి తుదకు తన రాజ్యాన్ని పొంది సుఖించాడు. ఆ ప్రకారం నువ్వు కూడా నీ అరణ్య అజ్ఞాతవాసాలను అనుభవించి నీ రాజ్యమును పొందెదువు అని చెప్పి మార్కండేయ మహర్షి ధర్మరాజుకు శ్రీరామచరిత్రను చెప్తాడనమాట. ఇదంతా మూలం వచ్చి మనకి మహాభారతం తెలుగు అనుసరణ కవిత్రయం పాదరేణువు మొదలు వెంకట సుబ్రహ్మణ్యం గారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.